నేను పోలీసులు అడ్డుకోవటం ఏంటి? అసలు పోలీసులు ఎందుకు వచ్చారు? వాళ్ళ కుటుంబం మాకు అధికార లాంఛనాలు వద్దు అని చెప్పింది కదా ఉదయం 12 గంటలకి. అంతేకాదు చనిపోయే ముందు ఆయన కొన్ని కోరికలు కోరాడు. ఆ కోరికల్లో ఇది కూడా ఒక ప్రధానమైనది. నాకు ఈ చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనలో నాకు అధికార లాంఛనాలు వద్దు అని చెప్పాడు. ఎందుకు వద్దని చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఆయన కాపు ఉద్యమ నేతగా ఉన్నప్పుడు, కాపుల కోసం పోరాడుతున్నప్పుడు ఇదే ప్రాంగణంలో ఆయన నిరాహార దీక్ష చేశాడు. నిరాహార దీక్ష చేస్తే ఏం చేశారో గుర్తుందా మీకు? విజువల్స్ ఉంటే చూడండి. ఆయన కొట్టారు, బలవంతంగా తీసుకెళ్లారు. ఆయన కుమారుడండి, కొద్దిగా అవిటిగా ఉంటాడు. అతను కొట్టారు, తిట్టారు, తీసుకువెళ్లారు. చివరికి ఆయన సతీమణిని జుట్టు పట్టుకొని ఉచ్చరించడానికి వీల్లేని భాష మాట్లాడి తిట్టి అవమానపరిచి ఇవాళ అధికార లాంఛనాలు ఇస్తారా? బతికున్నప్పుడేమో అవమానాలా, చనిపోయిన తర్వాత ఏమో అధికార లాంఛనాలా? మాకొద్దు అని కుటుంబం చెప్పింది. అలాంటివి తీసుకోవద్దని చెప్పి చనిపోయాడు. మీరెవరండి రావడానికి? మా వద్దంటే అధికార లాంఛనాలు మీరు ఎందుకు ఇస్తున్నారండి? కుట్ర కాదండి, ఇది ధర్మం అండి. చనిపోయినటువంటి ఒక మనిషి ఏ కోరుకున్నాడో ఆ కోరికను తీర్చుకోకుండా దానికి భిన్నంగా మేము ప్రవర్తిస్తామంటానికి చంద్రబాబు ఎవరండి? పవన్ కళ్యాణ్ ఎవరండి? ఆ కుటుంబ సభ్యులు కదండి. ఆయన్ని చివరికి గుంటలో పెట్టేటప్పుడు టగడకు వచ్చేసారు పోలీసులు తుపాకులు తీసుకుని. ఏంటిది? వద్దు మర్రు అని చెప్తే ఎందుకు మీరు రావాలి? నిజంగా మేము అడ్డుకుని ఆయనకి మనశ్శాంతి కలిగే విధంగా, ఆత్మశాంతి కలిగే విధంగా చేశాం. అడ్డుకోకపోతే ఆయన మనశ్శాంతి ఉండేది కాదు, ఆత్మశాంతి ఉండేది కాదు. మేము చేసింది కరెక్ట్. ఆయన భౌతికాయం దగ్గర వీళ్ళు అధికార లాంఛనాలు చేయకోకుండా ఆయన ఖననం చేయటం వల్ల ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఆయన చివరి కోరికల్లో అది ఒకటి కాబట్టి అది ధర్మమని మేము భావిస్తున్నాం. కేసు పెట్టారంట. నా మీద పెడతారా లేకపోతే కుటుంబం మీద అందరి మీద పెడతారా? నాకు అర్థం కాలా. ఏంటిది? ఆయన ప్రాంగణంలోకి మీరెవడు రమ్మన్నాడు? మీ మీద కేసు పెడతాం. రాబోయే కాలంలో ఎవరైతే ఈ పోలీసులు ఉన్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టిస్తా వాళ్ళతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే మేము వద్దన్న తర్వాత ఎందుకు ట్రెస్పాస్ చేసి వచ్చారు వాళ్ళ దొడ్లోకి? అదే పబ్లిక్ ప్లేస్ కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ ప్లేస్. మీరేమో నేరం జరుగుతుంటే కూడా రాలా. మేము వద్దు అన్న తర్వాత మీరు వచ్చారు. వాళ్ళ కుటుంబం వద్దు అన్న తర్వాత మీరు గేట్లు దాటి వచ్చారు. యూఆర్ ట్రెస్పాసింగ్. మీరు చూడటానికి రాలేదే, వాళ్ళు వద్దన్న పని చేయడానికి వచ్చారు. చట్టం మీకే ఉంటుందా, మాకుండదా? మీ మీద కూడా ట్రెస్పాస్ పెడతాం పోలీసుల మీద. ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంతో సంప్రదించి వాళ్ళ మీద కూడా ట్రెస్పాస్ కేసు పెడతాం. వాళ్ళని కూడా బోన్లో నిలబెడతాం. మా మీద తేరగా ఉందని చెప్పి కేసులు పెట్టేస్తారా? మొన్న అక్కడ రాయి అయితే కానిస్టేబుల్కి దెబ్బ తగిలి 14 కుట్లు పడ్డాయి. కేసు ఎందుకు పెట్టరయ్యా? మీ కానిస్టేబుల్కి దెబ్బ తగిలితే మీరు కేసు పెట్టరు. అక్కడ దాకా ఎందుకు? ఆయన పేరేంటి? రావణ్ అరెస్ట్ చేశారు కదా, ఇన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు కదా, ఇన్ని పోలీస్ స్టేషన్లో జనసేన వాళ్ళు గోడలు దూకి వచ్చారు కదా, వాళ్ళ మీద కేసులు పెట్టారా? నేను ఇట్లా నెట్టానంటే నా మీద కేసు పెట్టారు. వాళ్ళు గోడలు దూకితే కేసులు పెట్టరు, తలకాయలు పడితే కేసులు పెట్టరు. ఇది దారుణం. ఈ పోలీస్ చేస్తున్నటువంటి విధానాలను మేము ఖండిస్తున్నాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. ఏం గౌరవానికి ఏం భంగం కలిగింది? అది కూతురును అడ్డుకోవటం, అది వాళ్ళ కుటుంబ సమస్య. దానికి వైసీపీకి సంబంధం లేదు. అక్కడ చాలా మంది వచ్చారు. దుర్గేష్ వచ్చాడు, జనసేన ఇది. మరి తాడేపల్లిగూడెం శ్రీను వచ్చాడు, జనసేన. వాళ్ళందరూ వస్తే ఎవరిని అడ్డుకున్నారా? ఏంది? ఇది చనిపోయినప్పుడు వస్తారు, పార్టీలకు అతీతంగా వస్తారు. ఆయన కాపు కాబట్టి కాపులందరూ వచ్చారు, మంచిదే. కానీ ఇదేంటి వద్దంటే, ఇదేంటి వద్దంటే లాంఛనాలు ఏంటి? నాకు అర్థం కాల. బతికున్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు, కొడతారు, తిడతారు. చనిపోయిన తర్వాత ఏమో గౌరవ వందనాలు ఇస్తారు. ఏంది నాటకాలు? చాలా తప్పు. నా మీద కేసు పెట్టినటువంటి పోలీసు అధికారుల మీద కూడా ట్రెస్పాస్ కింద రాబోయే కాలంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని విచారించి వారితో మాట్లాడి కేసు పెడతాం, జాగ్రత్త అని కూడా చెప్పదలుచు.